బుజ్జికి ఏరోప్లేన్ గిఫ్ట్ గా ఇచ్చారు తాత. ఇదెంత బాగా ఎగురుతుందో చూడు. హాయ్, ఇది చాలా బాగుంది. వంకాయ బుజ్జి, ఇది నాకు ఇస్తావా? నేను కూడా ఎగరేస్తాను. నేను ఇవ్వను. నాన్న నాన్న, ఆలు కన్నకి ఒక ఏరోప్లేన్ కావాలి. ఏంటి, ఏరోప్లేనా? నాన్న దగ్గర నీ డబ్బులు లేవు కన్నా. అయ్యో నాన్న, అది కాదు నాన్న. వంకాయ బుజ్జి దగ్గర ఉన్నట్టు నాకు కూడా బొమ్మ ఏరోప్లేన్ కావాలి. ఓహో అలాగా, నీ పుట్టినరోజుకి కొంటానులే. ఆలు కన్నా, నువ్వు ఆడుకోవడానికి వస్తున్నావా? నువ్వు ఏరోప్లేన్ ఇస్తానంటేనే నేను నీతో ఆడతాను. ఇవ్వు 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 ఇవ్వు. ఏడవకు ఏడవకు ఏడవకు. ఆలు కన్నా నా ఏరోప్లేన్ విరిచేశాడు. లేదమ్మా, వంకాయ బుజ్జి ఏరోప్లేన్ ఇవ్వను అన్నాడు. అందుకే కోపంతో విసిరేశాను, అది విరిగిపోయింది. ఆలు కన్నా, నువ్వు చేసింది పెద్ద తప్పు. సరే, ముందు దీన్ని బాగు చేయగలమా లేదా అని చూద్దాం. బాగైపోయింది. కొత్త ఏరోప్లేన్ లా ఉంది. ఆలు కన్నా చూడు, ఈ ప్లేన్ మళ్ళీ ఎగురుతోంది. నన్ను క్షమించు వంకాయ బుజ్జి, నేను ప్లేన్ ని అలా విసిరేయకూడదు. పర్వాలేదు ఆలు కన్నా. ఇది నా స్కూటర్. ఇది మా మామ చెన్నై నుంచి నాకు గిఫ్ట్ గా తీసుకొచ్చారు. వంకాయ బుజ్జి, నువ్వు ఈ స్కూటర్ నడుపుతావా? సరే ఆలు కన్నా, నువ్వు ఏరోప్లేన్ తో ఆడుకుంటావా? సరే సరే. ఆలు కన్నా వంకాయ బుజ్జి ఏరోప్లేన్ తో ఆడుకుంటున్నాడు. వంకాయ బుజ్జి ఆలు కన్నా స్కూటర్ తో ఆడుకుంటున్నాడు. కరెక్ట్ కదమ్మా? మంచి పిల్లలు, ఇదే సరైన పద్ధతి. ఎప్పుడు కూడా ఏ వస్తువైనా షేర్ చేసుకుంటూ ఆడుకోవాలి. అప్పుడే అందరూ కలిసిమెలిసి ఉంటారు. సరేనా? సరే అమ్మా. సరే ఆంటీ. మంచి పిల్లలు.